హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈ రోజు నుంచి మనము స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ అనేది స్టార్ట్ చేస్తున్నానండి. ఈ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ అనేవి ఒక 30 డేస్ నుంచి 45 డేస్ వరకు పట్టొచ్చు. నేను డే వైజ్గా డే 1, డే 2, డే 3 అట్లా డే వైజ్గా చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? ముందుగా మనము ఈ స్పోకెన్ ఇంగ్లీష్లోకి వెళ్ళినప్పుడు మనకి బేసిక్ అసలు ఇంగ్లీషులో మనకి మెయిన్ థింగ్స్ అంటే మనం ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే మనకి ఏమేం కావాలి, మనం ఏమేం నేర్చుకోవాలి అనేది కొంచెం బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? స్పోకెన్ ఇంగ్లీష్ డే 1 ఫ్రెండ్స్. ఓకేనా? నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంకా డే 1, డే 2, డే 3 అని చెప్పేసి ఒక 30 డేస్ నుంచి 45 డేస్ వరకు నేను డే వైజ్గా నేను చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? అందుకనే నేను డే 1 అని చెప్పేసి రాశాను. ఓకేనా? ఇప్పుడు మనకి స్పోకెన్ ఇంగ్లీష్ ఫ్రెండ్స్. స్పోకెన్ ఇంగ్లీష్ అంటే మనము ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే మనకి ఏమేం కావాలి, మనం ఏమేమి నేర్చుకోవాలి అనేది చూద్దాం ఫ్రెండ్స్. హౌ టు లెర్న్ ఇంగ్లీష్. హౌ టు లెర్న్ ఇంగ్లీష్. మనము ఇంగ్లీష్ని ఎలా నేర్చుకోవాలి అని అంటే ఫ్రెండ్స్, ముందుగా మనము ఆస్కింగ్ క్వశ్చన్స్. ఫస్ట్ ఏంటి ఫ్రెండ్స్? ఆస్కింగ్ క్వశ్చన్స్. మనము ప్రశ్నలు అడగడం ద్వారా మనం ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. ఆస్కింగ్ క్వశ్చన్స్. నెక్స్ట్ గివింగ్ ఆన్సర్స్. గివింగ్ ఆన్సర్స్. ఫస్ట్దేమో ఆస్కింగ్ క్వశ్చన్స్ అంటే మనము క్వశ్చన్స్ అడగటం. నెక్స్ట్ గివింగ్ ఆన్సర్స్. ఎవరైనా క్వశ్చన్స్ వేస్తే, ప్రశ్నలు అడిగితే మనము జవాబులు, సమాధానాలు చెప్పడం. థర్డ్ వన్ ఫ్రెండ్స్, మనకి ఎక్స్ప్లెనేషన్. ఎక్స్ప్లెనేషన్ అంటే వివరించడం. ఎక్స్ప్లెనేషన్ అంటే వివరించడం. ఓకేనా ఫ్రెండ్స్? మనకి ఈ మూడు అనేది మనకి బేసిక్స్ ఫ్రెండ్స్. బేసిక్ అనమాట. అంటే మనం ఇంగ్లీష్ నేర్చుకోవాలి అని అంటే మనము మెయిన్గా ఇవి మనకు కంపల్సరీగా తెలిసి ఉండాలి ఫ్రెండ్స్. ఏంటిది ఫ్రెండ్స్? ఫస్ట్ది ఆస్కింగ్ క్వశ్చన్స్ అంటే ఎదుటి వారిని ప్రశ్నించటం. ఎదుటి వాళ్ళని ప్రశ్నించటం. రెండు గివింగ్ ఆన్సర్స్ అంటే వాళ్ళు గనక మనల్ని ప్రశ్నలు అడిగితే మనము సమాధానం ఇస్తాం కదా, సమాధానాలు, జవాబులు చెప్పడం. గివింగ్ ఆన్సర్స్. థర్డ్ వన్ ఎక్స్ప్లెనేషన్. ఎక్స్ప్లెనేషన్ అంటే ఏంటి ఫ్రెండ్స్? వివరించటం. ఎక్స్ప్లెనేషన్ అంటే ఏంటి ఫ్రెండ్స్? వివరించటం. అంటే ఏ టాపిక్ అయినా, దేని మీదైనా వివరించడం. ఏదో ఒక దాని గురించి ఎక్స్ప్లెనేషన్ అంటే వివరించడం. పూర్తిగా వాళ్ళకి అర్థమయ్యే విధంగా వివరించడం ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్ మనకి వాట్ డస్ ఏ లాంగ్వేజ్ కంటైన్. వాట్ డస్ ఏ లాంగ్వేజ్ కంటైన్. దాంట్లో మనకి మెయిన్ అసలు మనం ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే దాంట్లో ఏమేమి రూల్స్ పాటించాలి అనేది చెప్పుకుందాం ఫ్రెండ్స్. తర్వాత ఫ్రెండ్స్ మనకి వాట్ డస్ ఏ లాంగ్వేజ్ కంటైన్ అంటే భాష దేనిని కలిగి ఉంటుంది. వాట్ డస్ ఏ లాంగ్వేజ్ కంటైన్. భాష దేనిని కలిగి ఉంటుందంటే ఫ్రెండ్స్ కొన్ని రూల్స్ ఉంటాయి. అవి చూద్దాం ఫ్రెండ్స్ ఏంటియో. ఫస్ట్ది రూల్స్ అంటే నియమాలు. మనము లాంగ్వేజ్ నేర్చుకునేటప్పుడు కొన్ని నియమాలు అనేది మనము పాటించాలి ఫ్రెండ్స్.
ఓకేనా. ఫస్ట్ది రూల్స్, నియమాలు. నెక్స్ట్ వొకాబులరీ. వొకాబులరీ అంటే పదజాలం. వొకాబులరీ అంటే ఏంటి ఫ్రెండ్స్? పదజాలం. నెక్స్ట్ ప్రొనౌన్సియేషన్. ప్రొనౌన్సియేషన్ అంటే ఉచ్చారణ, అంటే మనం మాట్లాడే మాట, మనం మాట్లాడే తీరు, మనం మాట్లాడుతున్నప్పుడు వచ్చే శబ్దం ప్రొనౌన్సియేషన్ అన్నమాట. మనం ఎలా పలుకుతున్నాం అనేది ప్రొనౌన్సియేషన్, ఉచ్చారణ. దాని తర్వాత లాస్ట్ డిఫరెన్స్ మనకి యూసేజ్. యూసేజ్ అంటే ఉపయోగం. యూసేజ్ అంటే ఏంటి ఫ్రెండ్స్? ఉపయోగం. ఏంటిది ఫ్రెండ్స్ ఉపయోగం అంటే ఏ టైంలో ఏ వర్డ్ని ఎక్కడ ఉపయోగించాలి, అంటే ఏ టైంలో మనము ఆ వర్డ్ని ఎక్కడ మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, అంటే వాటిని వినియోగించడం, ఉపయోగించడం అన్నమాట. యూసేజ్ అంటే ఉపయోగించడం. ఫస్ట్ది ఏంటిది ఫ్రెండ్స్? మనం లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే ఫస్ట్ది మనము ఏంటిది ఫ్రెండ్స్? ఫస్ట్ ఆస్కింగ్ క్వశ్చన్స్, అంటే క్వశ్చన్స్ అడగటం. నెక్స్ట్ గివింగ్ ఆన్సర్స్, అంటే మనము ఎదుటి వాళ్ళు ప్రశ్నించినప్పుడు మనము సమాధానాలు అనేది చెప్పడం. థర్డ్ వన్ ఏంటిది ఫ్రెండ్స్? ఎక్స్ప్లెనేషన్. ఎక్స్ప్లెనేషన్ అంటే వివరించడం, నీట్గా ఏదో ఒక అంశం పైన వాళ్ళకి అర్థమయ్యేలాగా వివరించడం ఫ్రెండ్స్. తర్వాత మనకి వాట్ డస్ ఏ లాంగ్వేజ్ కంటైన్, అంటే భాష మనకి దేనిని కలిగి ఉంటుంది? భాష మనకి దేనిని కలిగి ఉంటుంది ఫ్రెండ్స్? ఈ 4 ఫ్రెండ్స్. ఏంటిది? రూల్స్, కొన్ని నియమాలు పాటించాలి. వొకాబులరీ, పదజాలాన్ని మనం ఉపయోగించాలి. దాని తర్వాత ప్రొనౌన్సియేషన్, మనం మాట్లాడే మాట ఎలా పలుకుతున్నాం, ఎలా శబ్దాన్ని మనము బయటికి ప్రొనౌన్సియేషన్ అనేది ఎలా చేస్తున్నాం అనేది ప్రొనౌన్సియేషన్, ఉచ్చారణ. తర్వాత యూసేజ్ ఫ్రెండ్స్, దాన్ని ఎలా వినియోగిస్తున్నాం, ఎక్కడ వినియోగిస్తున్నాం అనేది ఫ్రెండ్స్. నెక్స్ట్ మనకి బేసిక్ అన్నమాట. సబ్జెక్ట్స్ గురించి చెప్పుకుందాం ఫ్రెండ్స్. సబ్జెక్ట్స్ గురించి చెప్పుకుందాం. దాని తర్వాత సబ్జెక్ట్స్ తర్వాత మనము హెల్పింగ్ వర్బ్స్ గురించి చెప్పుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ ఫ్రెండ్స్ మనకి ఈ సబ్జెక్ట్స్ ఎలా ఉన్నాయో మనకి చూద్దాం ఫ్రెండ్స్. సబ్జెక్ట్స్ అంటే ఏంటి? ఐ, నేను. ఐ అంటే ఏంటి ఫ్రెండ్స్? నేను. వి, మనము, మేము. వి, మనము, మేము. యు, నీవు, మీరు. యు, నీవు, మీరు. దే, వారు. హి, అతడు. షీ, ఆమె. ఇట్, అది, ఇది. ఓకేనా ఫ్రెండ్స్. ఈ మొత్తం కూడా మనకి సబ్జెక్ట్స్ ఫ్రెండ్స్. సబ్జెక్ట్స్. ఓకేనా. ఇవి మాత్రం మనము కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. ఇవి లేనిదే మనకి ఇంగ్లీష్ అనేది లేదు. ఓకేనా ఫ్రెండ్స్. సబ్జెక్ట్ లేనిదే మనకి ఇంగ్లీష్ లేదు. ఓకేనా ఫ్రెండ్స్. ఐ, నేను. వి, మనము, మేము. యు, నీవు, మీరు. దే, వారు. హి, అతడు. షీ, ఆమె. ఇట్, అది, ఇది. ఓకేనా ఫ్రెండ్స్. ఇవి మాత్రం సబ్జెక్ట్స్. నెక్స్ట్ ఫ్రెండ్స్ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అయినవి మనకి హెల్పింగ్ వెర్బ్స్ ఫ్రెండ్స్. హెల్పింగ్ వెర్బ్స్ మనకి హెల్పింగ్ వెర్బ్స్ అనేది మనకి 24 ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్. అవేంటో చూద్దాం ఇప్పుడు. నెక్స్ట్ హెల్పింగ్ వెర్బ్స్. డూ, చేస్తాను, చేస్తాము. డూ అంటే చేస్తాము, చేస్తాము. నేను ఈ పని చేస్తాను, వాళ్ళు ఈ పని చేస్తాము. ఓకేనా. నెక్స్ట్ డస్, చేస్తాడు, చేస్తది. వాడు ఆ పని చేస్తాడు, ఆమె ఆ పని చేస్తది. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ డిడ్, చేశాను, చేశాము, చేశాడు, చేస్తది. ఓకేనా. డిడ్ అంటే ఏంటిది ఫ్రెండ్స్? చేశాను, లేకపోతే చేశాము, లేకపోతే చేశాడు, లేకపోతే చేస్తది. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ హ్యాడ్ టు. హ్యాడ్ టు అంటే చేయాల్సి వచ్చింది. హ్యాడ్ టు అంటే ఏంటిది ఫ్రెండ్స్? చేయాల్సి వచ్చింది. యూజ్ టు. యూజ్ టు ఒకప్పుడు అలవాటుగా చేసేవాడిని. యూజ్ టు ఒకప్పుడు అలవాటుగా చేసేవాడిని. ఇది 2024 అక్టోబర్లో మనకి టెట్ బిట్ ఫ్రెండ్స్. ఇది యూజ్ టు అనేది మనకి దేనికి ఉపయోగిస్తారు అనేది బిట్ ఇచ్చారు ఫ్రెండ్స్ టెట్ లో, ఇంగ్లీష్ లో. ఓకేనా. యూజ్ టు అనేది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఒకప్పుడు అలవాటుగా చేసేవాడిని. నెక్స్ట్ కెన్, చేయగలను. కుడ్, చేయగలిగాను. మే మైట్, చేస్తే చెయ్యొచ్చు. మేబీ, చేస్తే చెయ్యొచ్చు అంటాం కదా, అది మే. మే మైట్, చేస్తే చెయ్యొచ్చు.
షల్ విల్ భవిష్యత్తులో చేసే పని లేదా పనులు, భవిష్యత్తులో మనం చేసే పని లేదా పనులు. నెక్స్ట్ షుడ్ ఫ్రెండ్స్, షుడ్ చేయాలి, షుడ్ అంటే చేయాలి. మస్ట్ తప్పకుండా చేయాలి, మస్ట్ అండ్ షుడ్ అంటాం మనం. మస్ట్, మస్ట్ అంటే తప్పకుండా చేయాలి. వుడ్ ఒకప్పుడు చేసేవాడిని, వుడ్ ఒకప్పుడు చేసేవాడిని. హ్యావ్ టు హ్యాస్ టు చేయాల్సి ఉంది, హ్యావ్ టు హ్యాస్ టు చేయాల్సి ఉంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, హ్యాడ్ కి హ్యావ్ టు కి హ్యాస్ టు కి తేడా చూడండి ఫ్రెండ్స్. హ్యాడ్ టు అంటే చేయాల్సి వచ్చింది, హ్యావ్ టు హ్యాస్ టు అంటే చేయాల్సి ఉంది. ఇక్కడేమో చేయాల్సి వచ్చింది, ఇక్కడ చేయాల్సి ఉంది. తేడా గమనించండి ఫ్రెండ్స్, ఓకేనా. నెక్స్ట్ నీడ్ టు నీడ్స్ టు అంటే చేయాల్సిన అవసరం ఉంది, చేయాల్సిన అవసరం ఉంది. నీడ్ అంటే ఏంటిది ఫ్రెండ్స్? అవసరం, ఓకేనా. నీడ్ టు నీడ్స్ టు చేయాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ వాంట్ టు విష్ టు వుడ్ లైక్ టు అంటే చేయాలనుకుంటున్నాను, చేయాలనుకుంటున్నాము. ఓకేనా ఫ్రెండ్స్, ఇవి మనకి బేసిక్స్ ఫ్రెండ్స్, బేసిక్ అనమాట. అందుకే మనము డే 1 గా మనము బేసిక్స్ నుంచి స్టార్ట్ అవుతాం. అసలు బేసిక్స్ తెలియకుండా మనం డైరెక్ట్ గా సబ్జెక్ట్ లోకి వెళ్తే ఏం అర్థం కాదు ఫ్రెండ్స్, ఓకేనా. మనకి మెయిన్ మనం వాళ్ళ నుంచి మనము తెలుగు ఎట్లయితే నేర్చుకుంటామో వాళ్ళ దగ్గర నుంచి అట్లానే మనము ఇంగ్లీష్ కూడా ప్రతిదీ స్టార్టింగ్ నుంచి మనం బేసిక్ నుంచి రావాలి ఫ్రెండ్స్, ఓకేనా. నెక్స్ట్ మనకి హెల్పింగ్ వెర్బ్స్ యూస్ చేసుకొని మొత్తానికి హెల్పింగ్ వెర్బ్స్ మొత్తానికి మనము ఒక్కొక్క ఎగ్జాంపుల్ చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు హెల్పింగ్ వెర్బ్స్ ని యూస్ చేసుకొని మనము ఒక్కొక్క సెంటెన్స్ అనేది రాద్దాం, ఓకేనా. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, మనకి హెల్పింగ్ వెర్బ్స్ మీద మనము ఒక్కొక్క సెంటెన్స్ తీసుకొని చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఐ డు లెర్న్ నేను నేర్చుకుంటాను, ఐ డు లెర్న్ నేను నేర్చుకుంటాను. ఐ డిడ్ లెర్న్ నేను నేర్చుకున్నాను, ఐ డిడ్ లెర్న్ నేను నేర్చుకున్నాను. దే హ్యాడ్ టు లెర్న్ వారు నేర్చుకోవాల్సి వచ్చింది, దే హ్యాడ్ టు లెర్న్ వారు నేర్చుకోవాల్సి వచ్చింది. నెక్స్ట్ హీ యూజ్డ్ టు లెర్న్ అతడు నేర్చుకునేవాడు, హీ యూజ్డ్ టు లెర్న్ అతడు నేర్చుకునేవాడు. నెక్స్ట్ షీ కెన్ లెర్న్ ఆమె నేర్చుకోగలదు, షీ కెన్ లెర్న్ ఆమె నేర్చుకోగలదు. ఐ మే మైట్ లెర్న్ ఈ రెండిట్లో ఏదైనా ఒకటే ఫ్రెండ్స్. ఐ మే మైట్ లెర్న్ నేను నేర్చుకోవచ్చు, మే అన్న మైట్ అన్న రెండు ఒకటే ఫ్రెండ్స్. ఐ మే మైట్ లెర్న్ నేను నేర్చుకోవచ్చు. నెక్స్ట్ వీ షుడ్ లెర్న్ మేము నేర్చుకోవాలి, వీ షుడ్ లెర్న్ మేము నేర్చుకోవాలి. నెక్స్ట్ దే మస్ట్ లెర్న్ వారు తప్పకుండా నేర్చుకోవాలి, మస్ట్ మస్ట్ వచ్చినప్పుడు తప్పకుండా. దే మస్ట్ లెర్న్ వారు తప్పకుండా నేర్చుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా ఒక 2-3 ఉన్నాయి సెంటెన్సెస్, అవి కూడా చెప్తాను, ఓకేనా. చూడండి ఫ్రెండ్స్, ఇంకో 3 సెంటెన్సెస్ చూద్దాం. we want to, wish to, would like to learn మనకి ఈ 3 ఒకే అర్థాన్ని ఇస్తాయి ఫ్రెండ్స్, ఓకేనా. వాంట్ టు అన్నా, విష్ టు అన్నా, వుడ్ లైక్ టు అన్నా ఈ 3 కూడా ఇందాక మనం మే మైట్ ఎట్లా అయితే మనం రాసుకున్నామో అలానే వాంట్ టు అయినా, విష్ టు అయినా, వుడ్ లైక్ టు అన్నా 3 ఒకే అర్థాన్ని ఇస్తాయి ఫ్రెండ్స్. లెర్న్, we want to learn మేము నేర్చుకుంటాం, we wish to learn మేము నేర్చుకుంటాం, we would like to learn మేము నేర్చుకుంటాం. 3టికి ఒకే అర్థాన్ని ఇస్తాయి ఫ్రెండ్స్, ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఐ హ్యావ్ టు లెర్న్ నేను నేర్చుకోవాల్సి ఉంది, ఐ హ్యావ్ టు లెర్న్ నేను నేర్చుకోవాల్సి ఉంది. నెక్స్ట్ we need to learn నేను నేర్చుకోవాల్సిన అవసరం ఉంది, we need to learn నేను నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. నీడ్ అంటే ఏంటి ఫ్రెండ్స్? అవసరం, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. we need to learn నేను నేర్చుకోవాల్సిన అవసరం ఉంది, ఓకేనా ఫ్రెండ్స్.
ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో మనకి డే 1 అనేది కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. అసలు డే 1లో మనము ఏమేమి చెప్పుకున్నాం ఫ్రెండ్స్? బేసిక్గా మనము ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే మనము ఏమేమి ఫాలో కావాలి, ఏవే నియమాలు మనము పాటించాలి, సబ్జెక్ట్స్ అంటే ఏంటి, మనకి హెల్పింగ్ వెర్బ్స్ అంటే ఏంటి అనేది నేర్చుకున్నాం. హెల్పింగ్ వెర్బ్స్ ఉపయోగించి మనం కొన్ని సెంటెన్సెస్ అనేవి కూడా మనము నేర్చుకున్నాం ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్ మనకి డే 2లో ప్రొనౌన్ గురించి చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? డే 2లో ప్రొనౌన్ గురించి నేర్చుకుందాం. ఓకేనా? రోజుకి కొంచెం కొంచెమే నేర్చుకుందాం ఫ్రెండ్స్. నేర్చుకునే ఒక హాఫ్ అన్ అవర్ అయినా మనము ఫోకస్ పెట్టి గనక నేర్చుకుంటే మనకి విత్ ఇన్ 45 days to 50 daysలో మీకు ఇంగ్లీష్ గనక నేను చెప్పినట్టు ఫాలో అయితే, మీరు ప్రాక్టీస్ చేయగలిగితే మీరు ఇంగ్లీష్ అనేది చాలా ఈజీగా నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కంపల్సరీగా నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.